తెలంగాణ ఏపీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లొద్దంటూ తమ ప్రజలకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మావోయిస్టు కార్యకలాపాలు హింస పెరిగిందంటూ అమెరికా విదేశాంగ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ, ఏపీలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లొద్దని తమ పౌరులను కోరింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, బీహార్, తెలంగాణ, ఏపీలో మావోయిస్టు దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆపరేషన్ కగార్ ఉధృతంగా కొనసాగుతుండటంతో మావోయిస్టులు ప్రతిదాడులు చేసే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాలు, టూరిస్టు ప్రాంతాలు, మార్కెట్లు, ప్రయాణ సాధనాలు, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు గందరగోళాన్ని, ఘర్షణను పెంచేలా చేస్తున్నాయి. వర్షాకాలంలోనూ మావోయిస్టు ఏరివేత ఆపరేషన్లు కొనసాగిస్తామని అమిత్ షా తేల్చి చెప్పారు. ఆయుధాలు వీడి అభివృద్ధి పదంలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిసారి వర్షాకాలంలో పరిస్థితులను అనుకూలంగా తీసుకుని మావోయిస్టులు విశ్రాంతి తీసుకునేవారు. కానీ ఈసారి వర్షాకాలంలోనూ వారిని నిద్రపోనివ్వమన్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యం సాధిస్తామన్నారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే మోదీ ఉద్దేశమన్నారు. నవా రాయ్పూర్ మే కహా థా, అటల్ నగర్ మే కహా థా कि 31/3/2026 ये देश नक्सलवाद से मुक्त हो जाएगा। और मित्रों, मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूं, जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है, हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई है, हमें लक्ष्य को सिद्ध कर रहेंगे। और आज मैं छत्तीसगढ़ वासियों को कहकर जाता हूं कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे, इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को हम आगे बढ़ाएंगे. నిజానికి దేశ హోంమంత్రిగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని పౌర హక్కుల సంఘాలు కోరుతున్నాయి. మావోయిస్టులు చర్చలు జరుపుతామని విన్నవించినా అమిత్ షా పదే పదే తోసిపుచ్చడాన్ని తప్పుపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా హింస ఏకపక్షంగా మారిందని పౌర హక్కుల సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి దండకారణ్యం సహా దేశమంతటా మావోయిస్టుల బలం తగ్గింది. ప్రభుత్వమే పైచేయి సాధిస్తుంది. భారత్ వెళ్లే తమ పౌరులు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా కోరడం విస్మయానికి గురిచేసింది. లెవెల్ 2 ట్రావెల్ వార్నింగ్ జారీ చేసింది. భారత్లో అత్యాచారాలు, హింస, ఉగ్రదాడులు పెరుగుతున్నాయని పేర్కొంది. మహిళలు ఒంటరిగా ఆ దేశంలో పర్యటించొద్దని సూచించింది. అయితే పాకిస్తాన్తో స్నేహానికి అమెరికా పాకులాడుతూ ఇలాంటి ప్రకటనలు ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ పౌరులకు అత్యవసర సేవలు అందించే సామర్థ్యం ప్రభుత్వానికి పరిమితంగా ఉందని అమెరికా తెలిపింది. ముఖ్యంగా తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు పేర్కొంది. భారతదేశంలో పనిచేస్తున్న అమెరికా ఉద్యోగులు ఈ ప్రాంతాలకు ప్రయాణించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచించింది. అమెరికా ఉద్యోగులు రాష్ట్రాల రాజధానులను మినహాయించి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి అవసరమని తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, తూర్పు మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ప్రయాణానికి ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం, స్ట్రాంగ్ హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ విధమైనటువంటి అరాచకాలకు పాల్పడితే ఆనాడు హిట్లర్ బంకర్ లో దాక్కున్నా ఎలా మసైపోయాడో ఆ గతి మీకు పడుతుంది. ఒక మావోయిస్టులు కాదు, మీరు మావోయిస్టులను చంపడం ద్వారా ప్రశ్నించే వాటిని చంపాలనే ఆలోచన ఇది. మణిపూర్, అసోం, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది అమెరికా. అక్కడ భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని హెచ్చరిక జారీ చేసింది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు సురక్షితం కాదు అనే ధోరణిలో అమెరికా అడ్వైజరీ ఉంది. పాకిస్తాన్ సైన్యాధిపతిని స్వయంగా వైట్ హౌస్ లో లంచ్ కు ట్రంప్ ఆహ్వానించారు. అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఆసిమ్ మునీర్ ఆ దేశంలో 5 రోజులు పర్యటించారు. భారత్ మిత్రదేశం అంటూనే పాక్ కూడా తమకు స్నేహితుడే అంటూ అమెరికా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అందుకే అసలు అమెరికా జారీ చేసే ట్రావెల్ అడ్వైజరీల్లో వాస్తవం ఎంత అనే దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.